ఒక్క కృష్ణావతారం మాత్రమే అవతారం అని అనుకోకూడదు. భారత కాలంలో కూడా మన కృష్ణుడిది పరిపూర్ణమైన అవతారం, రాముడిది పరిపూర్ణమైన మానవావతారం, కృష్ణుడిది పరిపూర్ణమైన దైవావతారం. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి నేను దేవుణ్ణేనే చెప్పాడు స్పష్టంగా, ఇంక అందులో ఏమి మొహమాటాలు లేవు. రాముడు ఎప్పుడు పోయే వరకు ఏ రోజున నేను దేవుణ్ణి చెప్పలేదు, నేను మానవుణ్ణే అని. ఇందులోనే భగవంతుడు దిగి వచ్చినప్పుడు అండి, భగవంతుడికి సహాయకులుగా కొందరు వస్తారు. భగవంతుడికి కూడా సహాయం అవసరమా అనొద్దు. ఎంత రాముడికైనా కోతులు సాయం చేసి, ఆ కోతుల్లో ఒక ఆయన మనం భగవంతుడైనా అంటున్నాం, ఆంజనేయ స్వామి. అంచేత ఎంత కృష్ణుడు అవతరించినా సరే ఆయన ధర్మోద్ధరణ చేయాలి అంటే ఆయనకి సాయపడ్డానికి, తోడుపడ్డానికి కొంతమంది ఉండవలసిందే, తప్పదది, సహాయకులుగా ఉండవలసిందే. అలాగే కృష్ణావతారంలో ధర్మ పరిరక్షణకి ఆయనకి సహాయంగా వచ్చినటువంటి అవతారాల్లో విదురుని యొక్క అవతారం చాలా గొప్పది, అది కూడా అవతారమే.